శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మన స్తోత్ర పరంపరలో ఇప్పుడు ఒక అద్భుతమైన హనుమత్ స్తోత్రం, హనుమంతుని స్తోత్రం. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? రాజవశ్యం, రాజు వశమవుతాడు. రాజు అంటే మన పైన ఉన్న అధికారి వశమవుతాడు. జనవశ్యం, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మాట వింటారు. మృత్యు దారిద్ర్య నాశనం, మృత్యువు దరిద్రము ఈ రెండు నశిస్తాయి. మృత్యువు నశిస్తుంది అంటే మరణం లేకుండా పోదు, మరణ భయం పోతుంది. మరణం తప్పదు, అనివార్యమైన విషయం అది. అయితే ఆ భయం అనేది పోతుంది. మృత్యు దారిద్ర్య నాశనం. తర్వాత ధనధాన్య సమృద్ధిదం, ధనధాన్యాలు సమృద్ధిగా ఏర్పడతాయి. వివాదాల్లో విజయం లభిస్తుంది. ఇవన్నీ కూడా హనుమంతుని యొక్క ఈ ఒక్క స్తోత్రంతో మీరు సాధించుకోవచ్చు. సరిగా చేస్తే, నిష్ఠగా చేస్తే, భక్తితో చేస్తే, విశ్వాసంతో చేస్తే. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. అన్ని స్తోత్రాలలాగే దీనిని కూడా త్రిసంధ్యం అని అంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటారు. ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మధ్యాహ్నం మనకు కుదరదు, ఉదయం సాయంత్రం అయినా చేయండి. ప్రధానంగా మంగళవారం, శనివారం. మంగళవారం, శనివారం. తర్వాత మనకి ఒక ప్రత్యేకమైన విధానం ఒకటి ఉంది. పరాశర సంహితలో చెప్తారు. అష్టమ్యాంతు చతుర్దశ్యాం, అష్టమి, చతుర్దశి, ద్వాదశి. అష్టమి, ద్వాదశి, చతుర్దశి, ఆదివారం. ఈ 4 రోజుల్లో కూడా సంధ్యాకాలంలో హనుమంతుడిని అర్చించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు అని పరాశర సంహిత చెబుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, మంగళవారం, శనివారం ఈ రెండు మనందరికీ తెలిసినవే. ఇవి కాక అష్టమి, ద్వాదశి, చతుర్దశి, ఆదివారం ఈ రోజులలో కూడా హనుమంతుని అర్చించడం వలన, హనుమంతుని ప్రీతి కోసం స్తోత్రపారాయణ చేయడం వలన హనుమంతుని కృప మీకు లభిస్తుంది. కనుక ఆ స్తోత్రాన్ని అందుకోండి, అందరూ అవలంబించండి. ఈ ఈప్సిత ఫలాలని పొందండి. ఇందాక మనం చెప్పుకున్న ప్రయోజనాలే మన ఈప్సిత ఫలాలు, మనకు అందరికీ కావలసినవే. వాటిని సాధించుకోండి, హనుమత్ కృపని పొందండి. ఇప్పుడు ఆ స్తోత్రం అందుకోండి. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాతనాశనాయ నమో నమః. అపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాతనాశనాయ నమో నమః. ఆపన్నులైన సమస్త లోకజనులకి కూడా ఆ ఆర్తిని పోగొట్టేవాడు. అంతేకాదు, అకస్మాత్ ఆగత ఉత్పాత నాశనాయ, ఉన్నట్టుండి మన మీద పడే ఉత్పాతాలని నశింపజేసేవాడు అయిన హనుమతుడికి నమో నమః. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః. వామే కరే వైరిభేదం వహంతం శైలం పరే శృంఖలహారటంకం దదానమచ్ఛాచ్ఛ సువర్ణవర్ణం భజే జ్వలత్కుండలమాంజనేయం. వామే కరే వైరిభిదం వహంతం శైలం పరే శృంఖలహారటంకం దదానమచ్ఛాచ్ఛ సువర్ణవర్ణం భజే జ్వలత్కుండలమాంజనేయం. ఇది ధ్యానం. ఇప్పుడు విభీషణుడు చెప్తున్నాడు ఈ స్తోత్రాన్ని మనకి. విభీషణ ఉవాచ సీతా వియుక్తే శ్రీరామే శోక దుఃఖ భయాపహ
తాపత్రయాగ్ని సంహారిన్నాంజనేయ నమోస్తుతే. సీతావియోగం చేత దుఃఖితుడై శోకంలో ఉన్న శ్రీరాముని శోకాన్ని దుఃఖాన్ని పోగొట్టినవాడు. తాపత్రయాగ్ని సంహారిన్, మానవులకుండే తాపత్రయాలను సంహరించేవాడు అయిన ఆంజనేయునికి నమస్కారం. ఆధివ్యాధి మహామారి గ్రహ పీడాపహారిణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రియహితాత్మనే. ఆధులు, వ్యాధులు, మహామారి, గ్రహపీడాలు ఇలాంటివన్నీ కూడా పోగొట్టేవాడు, దైత్యుల ప్రాణాలని హరించేవాడు, రాక్షస ప్రాణాలని హరించేవాడు అయిన రామప్రియుడు, రాముడికి ప్రియమైన వాడు. సంసార సాగరావర్తగత నిశ్రాంత చేతసాం శరణాగత సంజీవి సౌమిత్రి ప్రాణరక్షక. ఈ సంసారం అనే సాగరపు సుడిగుండాల్లో పడి అలసిపోయిన వాళ్ళందరికీ కూడా అటువంటి వారు ఆంజనేయుని శరణ పొందితే వారికి సంజీవని ఔషధం వంటివాడు, లక్ష్మణుని ప్రాణాలు రక్షించినవాడు. సుచరిత్ర సదానంద సర్వదా భక్తవత్సల సురద్విషాం సుసంహారీ సుగ్రీవానందవర్ధన. య ఇదం హనుమస్తోత్రం పఠేన్నిత్యం నరోత్తమః సిద్ధ్యంతి సర్వకార్యాణి ధనధాన్య సమృద్ధయః. ఈ హనుమస్తోత్రాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉండేవారికి సర్వకార్యాణి సిద్ధ్యంతి, అన్ని పనులు సిద్ధిస్తాయి, విజయం సాధిస్తారు, ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. మృత్యుదారిద్ర్యనాశంచ సంగ్రామే విజయీ భవేత్. మృత్యుభయం, దారిద్ర్యం నశిస్తాయి. సంగ్రామే విజయీ, సంగ్రామ యుద్ధాలు ఏం లేవు మనకిప్పుడు, మనకుండే తగువులే, వాటిల్లో విజయం లభిస్తుంది. లాభంచ రాజవశ్యంచ సత్యం పావన కీర్తనం, అన్నిట్లో లాభం కలుగుతుంది, అధికారులు వశమవుతారు. పరం మంత్రం పరం తంత్రం పరం యంత్రం నివారయేత. మీ మీద ఇతరులు చేసే మంత్రతంత్ర యంత్ర ప్రయోగాలు ఏమన్నా ఉంటే వాటినన్నింటినీ కూడా ఆయన నివారిస్తాడు. అంతేకాదు పర విద్యా వినాశంచ హ్యాత్మమంత్రస్య రక్షకం. ఇతరుల యొక్క ఇటువంటి విద్యలు ఏముంటాయో మీ మీద ప్రయోగించే విద్యలు, ఆ విద్యలు నశింపజేసి ఆత్మమంత్రస్య రక్షకం, మీరు చేసే మంత్రాన్ని రక్షిస్తాడు. ఇది ఈ స్తోత్రం, దీని భావం ఇది. ఒకసారి పూర్తిగా స్తోత్రాన్ని విందాం. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః. వామే కరే వైరిభిదం వహంతం శైలం పరే శృంఖలహారటంకం దధానమచ్చ సువర్ణవర్ణం భజే జ్వలత్కుండలమాంజనేయం. విభీషణ ఉవాచ సీతావియుక్తే శ్రీరామే శోకదుఃఖభయాపః తాపత్రయాగ్ని సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే. ఆధివ్యాధిమహామారి గ్రహపీడాపహారిణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రియహితాత్మనే. సంసారసాగరావర్తగత నిశ్రాంతచేతసాం శరణాగత సంజీవి సౌమిత్రీ ప్రాణరక్షక. సుచరిత్రः సదానందः సర్వదా భక్తవత్సలः సురద్విషాం సుసంహారీ సుగ్రీవానందవర్ధనः. య ఇదం హనుమస్తోత్రం పఠేన్నిత్యం నరోత్తమః సిద్ధ్యంతి సర్వకార్యాణి ధనధాన్య సమృద్ధయః. మృత్యుదారిద్ర్యనాశంచ సంగ్రామే విజయీ భవేత్. లాభంచ రాజవశ్యంచ సత్యం పావనకీర్తనం. పరం మంత్రం పరం తంత్రం పరం యంత్రం నివారయేత్. పరవిద్యా వినాశంచ ఆత్మమంత్రస్య రక్షకం. ఇది స్తోత్రం. భావం తెలుసుకున్నాం, స్తోత్రం విన్నాం. ఇందాక చెప్పినట్టుగా మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు, అష్టమి, ద్వాదశి, చతుర్దశి ఈ 3 రోజులు మీకు వీలైనన్ని సార్లు, మీకు వీలైనన్ని రోజుల్లో మీకు వీలైనన్ని సార్లు ఈ స్తోత్రాన్ని అవలంబించి ఇందాక మనం చెప్పుకున్న ప్రయోజనాలన్నింటినీ పొందుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.